పరలోక సైన్య సమూహాలతో కలిసి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నించే ప్రశాంత వేళ. అవును తండ్రి, పరలోక సైన్య సమూహములతో కలిసి నిన్ను స్తుతించుట నా జీవిత భాగ్యం. పరలోక సైన్య సమూహములతోనూ పరిశుద్ధులతోనూ కలిసి నిన్ను ధ్యానించుట నా జీవిత ధన్యత. ఈ గొప్ప భాగ్యమును, ఈ ధన్యతను నాకు మీరు ఇచ్చినందుకు స్తోత్రములు. ఇంత గొప్ప సాక్షి సమూహములు నా కొరకు మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రములు దేవా. ఇప్పటి వరకు చక్కగా నేను మహిమపరిచిన ప్రతి బిడ్డను అలా మీరు దర్శించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. అయిపోయాను తండ్రి, అయోగ్యుడనయ్యా, ఎందుకు పనికిరాని వాడను, అక్షరం ముక్కలు లేని వాడను దేవా. నాలో నువ్వు ఏ మంచిని చూశావు, నాలో నువ్వు ఏ ప్రేమను చూశావు, నాలో నువ్వు ఏమి ఎతికి ఉన్నావో ఇంతగా నన్ను ప్రేమించి నీ యొక్క రచనకు నిన్ను గురించిన వార్తను చెబుటకు నాకు నీవిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను యేసయ్య. ఇంత గొప్ప భాగ్యం నాకు మీరు ఇచ్చారు, ఇంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చారు. నీ పక్షమున నిలబడి నీ మాటలను వివరించబోతున్న నీ దాసుని ముఖాంతరములో నుంచి నీవే తేట తెల్లగని ప్రవచనతో మాట్లాడమని, వినగలిగిన శివుని గ్రహించుకోగలిగిన మనస్సుని నీ బిడ్డలకు అందించమని, ఇవ్వమని నీ కాపుదల, నీ శక్తి, నీ మహిమని బిడ్డల మీద ఉంచు. యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్.